దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైనది. ఆమెను అవమానపరచలేక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనగా. అమ్మా, నా భార్య నిండి చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టును? శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా, ఈసారి సరిపోతుందిరా, ఈసారికి గొర్రెలెట్ చేస్తే ఏట్రా మళ్ళీ ఈరేసా. ఏం చెప్పను రా మళ్ళేసా, ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవును మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట. రండ్రా రండ్రా, ఎలా రండ్రా, త్వరగా వెళ్ళి యేసయ్యని చూద్దాం. పదండి. పదండ్రా పదండ్రా బాబు పదండ్రా. శ్రీయేసు పుట్టిండు పండుగ సీతము ఊరన్నా ఊరన్నా, రారాజు జన్మించిండు వాడి పాడుదము ఎక్క బంగారు అన్నేడు బలవంతుడోరన్నా, సిన్నముల సిన్నోడు శక్తివంతుడే ఓయక్క. బంగారు అన్నేడు బలవంతుడోరన్నా, సిన్నముల సిన్నోడు శక్తివంతుడు ఓయక్క. ఉత్సాహముల్లాసమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. ఉత్సాహముల్లాసమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్యని అక్కడ చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాం. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగున్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం. That was truly wonderful performance. Give a big round of applause for our small kids. The expressions, dialogues, teamwork was very excellent. Dear students, you have clearly shown that Christmas is about a spreading of love, kindness, not just a celebration.